దేవుని బిడ్డలారా మీరు గమనించండి, దావీదుని దేవుడు ఆయన చూడడానికి మనుషుల రీతిలో సామర్థ్యం లేనివాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము ఏరి కోరి 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 చూచి చూచి వెతికి 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 ఏర్పాటు చేస్తున్నాడు దావీదు. సమూయేలు అంటాడు, ఆడిలో లేని వీళ్ళు ఉందంటే వీళ్ళు సామర్థ్యం ఉంది, వాళ్ళలో బాడీ ఉంది. వాళ్ళు బాడీ తప్ప లోపల ఏమీ లేదు. ఆ 6 ముళ్ళ జానులు గొళ్ళేది వస్తే ఈ బాడీ వాడు ఏం చేస్తున్నాడు, గుర్రాన్ని వేసుకొని పారిపోతూ ఉన్నాడు. యాడికి పోతుందంటే, రే నేను ఎవరు రమ్మన్నారా, బతుకుంటే ఉప్పు గల్లు అమ్ముకొని బతకచ్చు, పరా అంటే చాలామందిని అడిగారంట, అయ్యా ఎందుకు అందరు పరిగెత్తుంది, ఏనుగులు లాంటి వాళ్ళు పినుగులు లాంటి వాళ్ళు పరిగెత్తునంటే, ఒరి బాబు నువ్వు కూడా పరిగెత్తి పిల్లగాడివి. ఫిలిష్తీయుడు 6 ముళ్ళ జానుడు వాడి చేతిలో ఈటి ఈశ్వరునికి 100 మంది వస్తారు. రాజు కూడా తట్టపుట్ట చదువుకొని సిద్ధంగా ఉన్నాడు ఫ్లైట్ ఎక్కడానికి. అంటే ఈయనంటాడు, అయ్యయ్యా మీరు చెప్పేది నాకు అర్థం కాదు, ఒకసారి నిమ్మలంగా చెప్పండి. అయితే ఏమి లేదు రా, అడుగో వెనక వస్తుంది, మొబ్బొచ్చుడు వస్తున్నది, శత్రువులు వస్తున్నారు దేశం మీదకే, అందరు పారిపోతున్నారు, మేము పారిపోతున్నాం. ఎందుకు జరుగుతుందంటే వాడు 6 ముళ్ళు బలాఢ్యుడు, వాడి చేతిలో ఈటు ఉంది. అమ్మో ఆ ఈటును చూస్తేనే మనుషులకు భయం, ఆ ఈటను నేను మోయలేం అంటే మరి దీనికి కారణం రాజుగారు, సౌలు రాజు గారు. అయ్యా బాబు నీకు దండం పెడతా, రాజు దగ్గర తీసుకెళ్తావా? ఊరి నాయన రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే సమయం లేదు, ఎవడు వాడు పరిగెత్తుతున్నాడు, ఎవడు పని వాడు చేసుకున్నాడు, నేను తీసుకెళ్ళంటే ఆగు 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 పెద్ద ఆగు, నువ్వు గొర్రెలు కాస్తా, అడవిలో ఏం చేస్తానంట, గొర్రెలు కాస్తా. ఎవరిని మొహం మన మీద మిలిటరీ ఉద్యోగం చేసిన తుపాకీ గురి కలిగి తపకం కాల్చుడికి సంతోషం కాల్చుడు కాలుతూ ఉంటే నువ్వు గొర్రెలు కాస్తున్నాడుగా. ఏమన్నాడు, గొర్రెలు కాస్తున్నాడయా, నువ్వేదో కొంచెం చక్క చదువు ఉంది అనుకున్నాను అన్నాడు. కాదు బాబు, గొర్రెలు కాస్తున్నాడే కొంచెం చీఫ్గా తీసే మాకు ఆగు. ఒకరోజు మా గొర్రెల్లోకి ఏమొచ్చింది, మా గొర్రెలకి వచ్చింది సింహం వచ్చి చేస్తుంది, నా గొర్రెను నోట పట్టుకొని తీసుకువెళ్తుంటే గొర్రె మ్యా నడుచుండే పరుగు నెల్లి సింహం మీద పడి జూలు చించి దాని నోటి నుంచి మొదట గొర్రె నడిపించేసి దాని నోరు చీల్చివేశాను. నువ్వా? నేనే బాబు. నువ్వా? గట్టిగా సింహం తోడంత లేవురా అంటే నీకు అట్ట ఉండదండి, నా సంగతి మీకు తెలియదు. నా కోపం వచ్చేదాకా అట్ట ఉండదు, కోపం వస్తే మీకు ఎట్లుంటుందో అర్థం కాదన్నట్టుగా ఉన్నది. అంత మాత్రం ఎలుగుబంట వచ్చేస్తుంది. ఒకరోజు ఏంటంట, ఎలుగుబంట వచ్చేస్తుంది. ఎలుగుబంటిని జుట్టు పట్టుకొని మెడ మీద పడి ఎక్కి వెనక నుంచి మెడక కట్టిపించి చంపేశా. కాబట్టి నువ్వేం చేయొద్దు, రాజుగారు ఎక్కడ చెప్పు, రాజు దగ్గరికి వెళ్ళిపోతా. వీడేమన్నాడు, వీడు మంచి గట్టిగా ఉన్నాడు, గడుగ్గాయి, ఈయన తీసుకెళ్ళాం రాజు సంరక్షణలోకి వెళ్ళి తీసుకెళ్ళాడు. అయా రాజా వీడు బెత్లెహేము నుంచి వచ్చాడంట, పోరగాడు వీడు గొర్రెల మీద సింహాలని చీల్చేశాడంట, ఎలుగుబంటి చీల్చేశాడంట, ఇప్పుడేమో ఫిలిష్తీయుని చంపేస్తాడంట. మీరు నమ్ముతారా? ఒరే ఉన్నత దేహులు గుర్రాల్సి పరిగెత్తుతున్నారు, సాపాయిని చుట్టుకున్నా నేను రాష్ట్రం నుంచి దేశం నుంచి పారిపోవాలని, ఇప్పుడు నువ్వు వచ్చేందుకు ఆయన అంతరాయంలాగా ఉన్నావు. లేదు రాజుగారు నన్ను నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి. ఆయన ఉన్నట్టు కట్టండి రా, ఇద్దరు డ్రెస్ కట్టండి, పోతే నా కొడుకు కాదుగా, ఎవరో కొడుకు శస్త్రం వాడే, మనం వీళ్ళు పారిపోదాం అని అంట. వాళ్ళు టకటకడగడ వేస్తారంట. బాబు దీని మొయిలా పోతున్నా బాబు, ఏంటంట, అందుకే సేవకంగా రాలను మోసుకుంటున్నావు, బరువైందిలే, కుటుంబారం ఎక్కువైంది, అభిమానుల భారం ఎక్కువైందమ్మా, స్నేహాల భారాలు ఎక్కువైంది, లోక భారాలు ఎక్కువైనప్పుడు నువ్వేం మాత్రం అమ్మా. దావీదు ఉన్నాడు, వీటితో యుద్ధం చేయనే నా వల్ల కాదు. ఎస్, దాన్ని వదిలినప్పుడే నువ్వు బాణంలాగా పరిగెత్తుతావు, ఇది వదలపోతే దావీదులాగా ఉంటావు. వెంటనే చెప్పాడు దావీదు, ప్లీజ్ దయచేసి నాకు ఇవన్నీ నాకేమొద్దు, నాకు ఇవన్నీ నాకొద్దు, నా జేబులో ఉంది కాకులు కొట్టి కాట్ బాల్ ఆడితే ఏంటిది, ఒడిశాల ఉంది. ఒడిశాల ఏంటో నువ్వు చేస్తున్న పని, గిల్లాలాట ఆడుకుని వెళ్తున్నావేంటి ఎవరితో ఉన్నా. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. దేవుడి నిర్ణయంలో తప్పుందా, ఎన్నికలు తప్పుందా, ఆయన పిలుచుకున్నందుకు తప్ప, నిన్ను పిలుచుకోవడం దేవుడు తప్ప. కాకపోతే నువ్వు యుద్ధ డ్రెస్సులు వేసుకున్నావు. ఏ యుద్ధ డ్రెస్సు, లోకం అనే భారాలు వేసుకొని మోయలేక నడుచుచుంటివి, అట్లుంది పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా.